హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో వినోద్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అభయహస్తం 5 గ్యారంటీలకు దరఖాస్తు ఫారం అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ అప్లికేషన్ ఫామ్ మనము ఎక్కడ తీసుకోవాలి, అదేవిధంగా ఎలా ఫిల్ చేయాలి, ఏ డేట్స్లో మనం సబ్మిట్ చేయాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలి లాంటి మీకున్నటువంటి డౌట్స్ అన్నిటికీ కూడా కంప్లీట్ వీడియో అయితే నేను దీనికి చేశాను. సో ఇప్పుడు నేను వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఈ వీడియోలో చూద్దాం పదండి. అప్లికేషన్ ఫామ్స్ ఎక్కడ ఇస్తారు? అప్లికేషన్ ఫామ్స్ వచ్చేసి మీ దగ్గరలో ఉన్నటువంటి మీ గ్రామ పంచాయతీలో, మీ మున్సిపల్ ఆఫీస్లో, లేదా మీరు జిహెచ్ఎంసీలో ఉంటే జిహెచ్ఎంసీ ఆఫీస్లో నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. మీరు ఎలాంటి జిరాక్స్ సెంటర్లోకి వెళ్ళి బ్లాక్ అండ్ వైట్ లేదా కలర్ జిరాక్స్లు తీసుకొచ్చినా కానీ అవి పనికిరావు. ఎందుకంటే ఈ అప్లికేషన్ ఫామ్స్ వచ్చేసి ఒక సీరియల్ నెంబర్తో మీకైతే రిలీజ్ చేయడం బడి ఉంటాయి. ఆ సీరియల్ నెంబర్ ఉంటేనే వాళ్ళ ఆఫీసర్లు తీసుకుంటారు. కాబట్టి మీరు బయట ఎలాంటి డబ్బులు చెల్లించి మాత్రం అప్లికేషన్ ఫామ్స్ తీసుకోకండి. మీరు మీ దగ్గరలోని గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఆఫీస్, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఆఫీసులకు మాత్రమే వెళ్ళండి. ఈ అప్లికేషన్ను ఏ తేదీలో సబ్మిట్ చేయాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలో తెలుసుకుందాం. ఈ అప్లికేషన్ మనము డిసెంబర్ 28, 2023 నుంచి జనవరి 6, 2024 వరకు 8 పని దినాల్లో మనమైతే ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో డిసెంబర్ 31, జనవరి 1 వచ్చేసి హాలిడేస్ ఉన్నాయి. సో మిగిలిన తేదీలో మన అప్లికేషన్ అయితే మనము మన దగ్గరలోని గ్రామ పంచాయత్, అదేవిధంగా మున్సిపల్ అయితే మున్సిపల్, లేదా మీది జిహెచ్ఎంసీ కిందికి వస్తే మీ జిహెచ్ఎంసీ ఆఫీస్లలో మీకు ఏర్పాటు చేసినటువంటి కేంద్రాల్లో, కౌంటర్స్లో మీరైతే ఈ అప్లికేషన్ అయితే ఇవ్వాలి. మనం ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ను ఎలా నింపాలో చూద్దాం. మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అని ఉంటుంది. ఇక్కడ కింద ప్రజాపాలన అని ఉంటుంది. తర్వాత ప్రజాపాలన దరఖాస్తు అని ఉంటుంది. దీని కింద మనకైతే చూడొచ్చు మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, చేయుత పథకాల కోసం అయితే మనం దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే కుటుంబ వివరాలు అని ఉంటుంది. ఇందులో మీరు చూసుకున్నట్టయితే దరఖాస్తుదారుని వివరాలను అయితే ఇక్కడ మనం నింపాలి. ఇక్కడ దరఖాస్తుదారుని పేరు అని ఉంటుంది. మీరు మీ పూర్తి ఇంటి పేరుతో సహా ఇక్కడైతే ఎంటర్ చేసుకోండి. తర్వాత మీరు స్త్రీ అయితే స్త్రీ అని, పురుషుడు అయితే పురుషుడు అని ఇక్కడ మీరు టిక్ చేసుకోవాలి. ఒకవేళ ఇతరులు అయితే ఇతరుల పైన టిక్ చేసుకోండి. తర్వాత మీ క్యాస్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతరులు ఈ ఆప్షన్స్ ఉంటాయి. మీరు మీ క్యాస్ట్ని అయితే ఇక్కడ టిక్ చేసుకోవాలి. తర్వాత మీ పుట్టిన తేదీని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ ఆధార్ కార్డ్ నంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ రేషన్ కార్డ్ నంబర్ను ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత చూసుకున్నట్టయితే మీ మొబైల్ నంబర్ను ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే దరఖాస్తుదారుని ఫోటో అని ఉంటుంది. ఇక్కడ మీరు మీ ఫోటోని అయితే మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దరఖాస్తుదారుని సంఖ్య అని ఉంది కదా, ఈ దరఖాస్తు సంఖ్యలో మీరైతే ఎలాంటి నెంబర్ వేయకండి. ఇక్కడ మనం కౌంటర్లో సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళైతే మనకు ఒక సీరియల్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేస్తారు. సో మనమైతే దరఖాస్తు సంఖ్యను అయితే ఇక్కడ వేయనవసరం లేదు. తర్వాత చూసుకున్నట్టయితే వృత్తి అని ఉంటుంది. ఇక్కడ మీ యొక్క వృత్తిని అయితే మీరు రాయాలి. తర్వాత కుటుంబ సభ్యుని వివరాలని ఉంటుంది. ఇక్కడ మీతో పాటు మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లు, అదేవిధంగా మీతో ఉన్నటువంటి సంబంధం అంటే కొడుకు, కూతురు ఇలా ఉంటుంది కదా, వాళ్ళ సంబంధాలు, అదేవిధంగా లింగం, స్త్రీ పురుషులు ఇక్కడ రాయాలి. అదేవిధంగా పుట్టిన తేదీలు వాళ్ళ ఇక్కడ రాయాలి. వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నంబర్లు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్టయితే చిరునామా అని ఉంటుంది. ఇక్కడ మీ ఇంటి నంబర్, అదేవిధంగా మీ గ్రామం, మున్సిపాలిటీ ఇక్కడ పేరు రాయాలి. మీ వార్డు నంబర్, మండలము, జిల్లా ఇక్కడ మన చిరునామాను అయితే ఈ విధంగా నింపాల్సి ఉంటుంది. అభయహస్తం గ్యారంటీ పథకాల లబ్ధి పొందడానికి వివరాలు. కావాల్సిన పథకం లబ్ధి కొరకు టిక్ చేసుకోవాలి. ఇక్కడ ముందుగా మనం మహాలక్ష్మి పథకాన్ని చూద్దాం. ప్రతి నెల మీకు 2,500 రూపాయల ఆర్థిక సాయం కోసం ఈ బాక్స్లో టిక్ చేసుకోండి. తర్వాత మీకు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ కావాలనుకుంటే ఇక్కడ టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న తర్వాత మీ గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా సరఫరా చేస్తున్న ఏజెన్సీ పేరు ఇక్కడ రాయాలి. రాసుకున్న తర్వాత కింద సంవత్సరానికి వినియోగిస్తున్న సిలిండర్ల సంఖ్య, అంటే మీరు సంవత్సరంలో ఎన్ని సిలిండర్లు యూజ్ చేస్తారు, 4, 5, 6 ఆ సంఖ్యని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. తర్వాత చూసుకున్నట్టయితే రైతు భరోసా పథకం. రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000. ఇందులో భాగంగా మీరు రైతుని టిక్ చేయండి, కౌలు రైతుని టిక్ చేసుకోండి. తర్వాత మీ పట్టా పాస్బుక్ నెంబర్ ఉంటుంది కదా, వాటిని ఇక్కడ మీకు 1 లేదా అంతకంటే ఎక్కువ పాస్బుక్లు ఉంటే ఇక్కడ నంబర్లు అయితే ఎంటర్ చేసేయండి. తర్వాత సాగు చేస్తున్న భూమి వివరాలు అంటే మీ యొక్క విస్తీర్ణం ఎన్ని ఎకరాలు ఉంటే ఆ ఎకరాలను ఇక్కడ రాయండి. తర్వాత వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 ఉంది కదా, మీకు ఉపాధి హామీ కార్డ్ నెంబర్ ఉంటే జాబ్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి దీన్ని టిక్ చేసుకోండి. తర్వాత ఇందిరమ్మ ఇళ్ళ పథకం. సో ఇల్లు లేని వారికి, అర్హులైన కుటుంబానికి మీకు ఇల్లు కావాలనుకుంటే, మీకు ఇల్లు లేకుంటే ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం 5 లక్షల కోసం ఈ బాక్స్లో అయితే మీరు టిక్ చేసుకోవాలి. తర్వాత అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం అని ఉంది కదా, మీరు ఒకవేళ మీ వాళ్ళు ఎవరైనా తెలంగాణ ఉద్యమంలో అమరులైతే వాళ్ళకు 250 గజాల యొక్క ఇంటి స్థలం అయితే వస్తుంది. అదేవిధంగా ఉద్యమకారులకు కూడా 250 గజాల ఇంటి స్థలం వస్తుంది. సో అమరవీరుల కుటుంబం అయితే ఈ బాక్స్లో టిక్ చేసుకోండి. అమరవీరులైనటువంటి వారి యొక్క పేరు, అమరులైన సంవత్సరం, ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా, వాళ్ళకి నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి డెత్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా లేరా? పాల్గొంటే ఎస్ అని, లేదంటే నో అని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆయనతో సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నంబర్ మరియు సంవత్సరం అని ఉంటుంది, ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఒకవేళ వాళ్ళు జైలుకి వెళ్తే జైలు పేరు, ఎక్కడ వెళ్ళారు, స్థలం, శిక్షకు సంబంధించినటువంటి వివరాలు, శిక్ష కాలం అంటే ఎన్ని ఇయర్స్ వెళ్ళారో ఇక్కడ బాక్స్లో ఎంటర్ చేయాలి. తర్వాత గృహజ్యోతి పథకాన్ని చూద్దాం. కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అని ఉంటుంది. అంటే మనకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అయితే ఈ పథకం ద్వారా వస్తుంది. మీ నెల సరాసరి గృహ విద్యుత్ వినియోగం వచ్చేసి 0 నుంచి 100 యూనిట్ల, 100 యూనిట్ల నుంచి 200 యూనిట్ల, 200 యూనిట్ల పైన మీరు యూజ్ చేస్తారా, మీరు ఎంతైతే యూజ్ చేస్తున్నారో ఆ బాక్స్ అయితే టిక్ చేసుకోండి. తర్వాత గృహ వినియోగానికి విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య, మీ యొక్క సర్వీస్ నెంబర్ ఉంటుంది కదా, మీ యొక్క మీటర్ నంబరు, ఆ మీటర్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎందుకంటే మనకు 200 యూనిట్ల వరకు అయితే ఉచిత కరెంట్ యొక్క సబ్సిడీ అయితే వస్తుంది. మీరు 200 పైన యూజ్ చేసినా కూడా మీకు 200 వరకు సబ్సిడీ తీసుకొని మిగిలిన దానికి మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత చేయూత పథకాన్ని చూద్దాం. చేయూత పథకం కింద నెలకు 4000, దివ్యాంగుల పెన్షన్ 6000 వరకు పొందవచ్చు. సో మీకు ఆల్రెడీ ఇప్పుడు పెన్షన్ వస్తున్న వాళ్ళు, ప్రస్తుతం పెన్షన్ వస్తున్న వాళ్ళు ఈ పథకాన్ని అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైతే పెన్షన్ ప్రస్తుతం లేదు, కొత్తగా పెన్షన్ పెట్టుకోవాలనుకుంటున్నారు చూడు, వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. సో మీరు ఒకవేళ దివ్యాంగుల పెన్షన్ పెట్టుకోవాలనుకుంటే దివ్యాంగులను టిక్ చేసి మీ యొక్క సదరం సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదు ఇతర పెన్షన్స్ కోసం అయితే మీరు వృద్ధాప్య పెన్షన్, గీత కార్మికులు, డయాలసిస్, బీడీ, ఒంటరి మహిళ, వితంతు, చేనేత, ఎయిడ్స్, ఫైలేరియా, బీడీ టేకారు జీవన వృత్తి అని ఉంది కదా, మీరు కావాలి అనుకుంటున్న పెన్షన్ అయితే టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కింద స్క్రోల్ చేసుకుంటే మనకు జతపరచవలసిన పత్రాలను ఉంటాయి. సో ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ను, అదేవిధంగా మీ తెల్ల రేషన్ కార్డు యొక్క జిరాక్స్ను అయితే మనం జత చేయాలి. అదేవిధంగా పైన సమర్పించిన వివరాలన్నీ కూడా వాస్తవమని ధృవీకరించాల్సి ఉంటుంది మనమే. సో మన యొక్క సంతకం లేదా సంతకం పెట్టలేని వాళ్ళు వేలిముద్ర కూడా వేసి వారి యొక్క పేరు, డేట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత కింద చూసుకున్నట్టయితే ప్రజాపాలన యొక్క దరఖాస్తు రసీదు అని ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా ఈ ప్రజాపాలన దరఖాస్తు రసీదు తీసుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే మీరు అప్లికేషన్ను గ్రామసభ కౌంటర్లో ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు మీ యొక్క అప్లికేషన్ ముట్టింది అని మనకు ఒక రసీదు అయితే ఇస్తారు. సో ఫ్యూచర్లో మనకు యూజ్ అవుతుంది కాబట్టి మీరైతే ఈ రసీదుని అయితే తీసుకోవాలి ఖచ్చితంగా. సో ఇక్కడ మనకు ఏం వివరాలు ఎంటర్ చేస్తారంటే మన యొక్క జీపీ లేదా వార్డ్ కోడ్, మన యొక్క దరఖాస్తు సంఖ్య అంటే మన అప్లికేషన్ నెంబర్ ఎంతనో ఎంటర్ చేస్తారు. అదేవిధంగా శ్రీమతి అంటే మన పేరు, మన తండ్రి పేరు ఇక్కడ రాస్తారు. తర్వాత మనం ఏ పథకాలకు అప్లికేషన్ చేసుకున్నామో వాటిని ఇక్కడ టిక్ చేస్తారు. మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేయూత పథకాలు అన్నిటికి చేసుకుంటే అన్నిటి టిక్ చేస్తారు. లేదా మీరు ఇందులో 2-3 సెలెక్ట్ చేసుకుంటే వాటిని మాత్రమే టిక్ చేసి గ్రామం లేదా మున్సిపాలిటీ అని ఉంటుంది. ఇక్కడ మీ వార్డు నంబరు, మండలము, జిల్లా, తేదీ. తర్వాత చూసుకున్నట్టయితే అధికారి సంతకం, ఇక్కడ పేరు, హోదా, ముద్ర అని ఉంటుంది. అంటే మనం గ్రామ సభలో కౌంటర్స్లో ఇస్తాం కదా, మనకు కేటాయించినటువంటి గ్రామ పంచాయతీ, జిహెచ్ఎంసీ, అదేవిధంగా మున్సిపల్లో మన అప్లికేషన్ ఎవరైతే తీసుకున్నారో వారి యొక్క పేరు, హోదా, అదేవిధంగా ముద్ర ఇస్తారు ఇక్కడ. సో ఇక్కడ ఆ అధికారి యొక్క సంతకం ఉంటుంది. ఈ టోటల్ డీటెయిల్స్ ఫిల్ చేసుకొని మీరు అన్ని క్లియర్గా ఉన్నాయనుకుంటేనే రసీదు తీసుకున్న తర్వాత చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇందులో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ వాళ్ళకు అక్కడ రసీదు తీసుకునే ముందే అడగండి. ఫస్టే ఒకసారి క్లియర్గా ఈ యొక్క అప్లికేషన్ అయితే మీరు సరి చూసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరైతే ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అభయహస్తం 5 గ్యారంటీల్ని అప్లై చేసుకోవడానికి మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ, మున్సిపల్, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఆఫీసులకు వెళ్ళి అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చి దాన్ని ఫిల్ చేసిన తర్వాత మనము 28 డిసెంబర్ 2023 నుంచి 6 జనవరి 2024 వరకు మనకు కేటాయించినటువంటి మన గ్రామ పంచాయతీలు, మున్సిపల్ ఆఫీసులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఆఫీసులలో మీరైతే ఇచ్చి రసీదును పొందాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే అభయహస్తం 5 గ్యారంటీలకు అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్దర్గా ఇంకేమైనా అప్డేట్స్ వస్తే కూడా నేను నా ఛానల్లో తెలుపుతాను. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే నా వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.